హలో మై టీ యూట్యూబ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈ నెల 8వ తారీఖు అంటే మే 8వ తారీఖు 2025 సంవత్సరం గురువారం రోజు నాకు ఆల్ ఇండియా రేడియోలో సెకండ్ ట్రాన్స్మిషన్ చేశాను అని చెప్పాను కదండి. అందులో ఆల్రెడీ మనం గుర్తుకొస్తున్న ఈ స్క్రిప్ట్ని షేర్ చేశాను. మీరు చూడండి, నా ప్రీవియస్ వీడియోస్లో ఉంటుంది. అంటే 11 గంటలు, మార్నింగ్ 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు గుర్తుకొస్తూనే ఉంటుందండి. మరి ఆ తర్వాత 12 గంటల నుంచి కూడా మనకి చైతన్య స్ఫూర్తి అని ఇన్స్పిరేషనల్ టాపిక్స్ తోటి లేదా ఇన్స్పిరేషనల్ పర్సనాలిటీస్ గురించి చెప్పేది ఉంటుందన్నమాట. చెప్పే కార్యక్రమం గంట సేపు ఉంటుంది. కాకపోతే మధ్యలో 12 గంటల 30 నిమిషాల నుండి 12 గంటల 40 నిమిషాల వరకు తెలుగులో జాతీయ వార్తలు ఉంటాయి. అంటే మొత్తం టోటల్గా 50 మినిట్స్ ప్రోగ్రామ్ అనమాట అది. అయితే నేను ఏ టాపిక్ ఎంచుకున్నానంటే ఓటమి అనమాట. ఓటమి నుంచి మనం ఎలా విజయానికి పునాదులు వేసుకోవాలి, అంటే ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్ టు సక్సెస్ అంటారు కదా, అది ఎలా ఆచరణలో పెట్టాలి, ఎలా మన ఆలోచన విధానం ఎలా మార్చుకోవాలి ఒక ఓటమి తర్వాత అనే విషయం గురించి నేను ఆ 50 మినిట్స్ ఎక్స్ప్లెయిన్ చేశానండి. మరి అదే స్క్రిప్ట్ని మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నా ప్రీవియస్ వీడియోస్ చూడండి. నచ్చింది, యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి. అలాగే దివ్య అభిరుచులు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ పక్కనే బెల్ సింబల్ ఉంటుంది. ఆ బెల్ సింబల్ నొక్కితే ఆల్ అనే ఆప్షన్ మీకు కనబడుతుంది. అది మీరు ఆన్లో ఉంచుకుంటే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్, అది లాంగ్ వీడియో కావచ్చు, షార్ట్ వీడియో కావచ్చు, లైవ్ స్ట్రీమ్ కావచ్చు, పోస్టులు కావచ్చు, ఏవైనా కూడా మీ వరకు చేరతాయి అన్నమాట. వెంటనే మీకు వీలుంటే అప్పుడే చూసుకోవచ్చు, లేదా తర్వాత వీలు చూసుకొని ఆయన ఫాలో కావచ్చు. అలాగే మీరు చూసే వీడియో పైన మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఓకేనా? ఇక స్టార్ట్ చేసేద్దామా మన ఈనాటి కార్యక్రమాన్ని? ఓకేనండి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 12 గంటలు దాటి 16 సెకండ్లు. చైతన్య స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ ఆర్జే దివ్య. మరి ఈనాటి మన చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో మనం మాట్లాడుకుందాం. జీవితంలో గెలుపు ఓటములు అనేవి సర్వసాధారణం. అయితే గెలుపు మనకు మరింత ఉత్సాహాన్ని, స్ఫూర్తిని ఇస్తే ఓటమి మాత్రం కృంగదీస్తుంది. మరి అలాంటి ఓటమిని సైతం ఓ పాజిటివ్ ఎనర్జీగా మార్చుకొని మన రేపటి విజయానికి బాటగా మలుచుకొని తోటివారికి నీ ఓటమి నుండి నువ్వు సాధించిన విజయంతో ఆదర్శప్రాయంగా నిలిచే తీరు గురించి వింటూనే ఉండండి. ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం అని చెప్పేసి ఒక మంచి ఇన్స్పిరేషనల్ సాంగ్ నేనేం వేసానంటే, బడ్జెట్ పద్మనాభంలో ఉంటుంది కదా, ఎవరేమీ అనుకున్నా నువ్వుండే రాజా, నా రాజు నువ్వే, మంత్రి నువ్వే, అదనమాట. బాగుంటుంది ఆ సాంగ్. అసలు ఆ సాంగ్ వేసాక మళ్ళీ ఆ సాంగ్ అయిపోయిన తర్వాత ఏంటంటే, చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో మనం మాట్లాడుకుంటున్నాం ఓటమి గురించి. కాళ్ళు తడవకుండా నదిని, ఓటమి తెలియకుండా జీవితాన్ని దాటలేం. తెలుసు కదండి. అసలు ఎప్పుడూ ఓడిపోలేదు అంటే కొత్తగా ఏది ప్రయత్నించలేదన్నమాటేగా. పడిన ప్రతిసారి పైకి లేవడం కెరటం నైజం, ఓడిన ప్రతిసారి మళ్ళీ ప్రయత్నించడం విజేత లక్షణం. సైకాలజీ ప్రకారం ఓటమిని 2 రకాలుగా తీసుకోవచ్చు, పాజిటివ్గా, నెగిటివ్గా. పాజిటివ్ ఫెయిల్యూర్ టీకా లాంటిది. అప్పటికప్పుడు నొప్పిగానే ఉంటుంది, 1-2 రోజులు ఇబ్బందిగానే అనిపిస్తుంది, కానీ ఆ తర్వాత కంచు కోట లాంటి ఆత్మస్థైర్యంతో మనల్ని ముందుకు నడిపిస్తుంది. అదే నెగిటివ్ ఫెయిల్యూర్ ఊబి లాంటిది. నిరాశ, నిస్పృహల్లో కూరుకుపోవడమే కానీ బయటపడే మార్గాన్నే తోచనీయదు. ఓడిపోయామని బాధపడుతూ కూర్చుంటే మళ్ళీ ఓడిపోతూనే ఉంటాం, ఇంకా కూరుకుపోతూనే ఉంటాం. అందుకే లేవండి, ప్రయత్నించండి, గెలవండి అని చెప్పేసి ఇంకొక ఇన్స్పిరేషనల్ సాంగ్ అనమాట. ఐ థింక్ నేను వేసింది గెలుపు తలుపులే తీసి తీన్మార్లో పవన్ కళ్యాణ్ గారిదే ఉంది కదా, అది అనుకుంటా.
ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక ఆ పాట కూడా అయిపోయిన తర్వాత చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో మనం మాట్లాడుకుంటున్నాం ఓటమి గురించి అని చెప్పి. ఓడిపోయావంటే నువ్వేం సాధించలేదని కాదు, సాధించే దారిలో ఉన్నావని అర్థం. ఓడిపోయావంటే ఇక చాలు అని కానే కాదు, ఇంకాస్త కష్టపడితే మేలు, విజయం నీ సొంతమవుతుందని అర్థం. ఓడిపోయావంటే దారి మూసుకుపోయిందని కాదు, 100 దారులు నీకై వేచి చూస్తున్నాయని అర్థం. ఓటమిని ఓ పాజిటివ్ ఎనర్జీగా చూడగలిగితే మన విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు. చివరికి ఆ ఓటమి కూడా ఓడినప్పుడే తెలుస్తుంది గెలుపు విలువ అని చెప్పేసి మళ్ళీ ఒక సాంగ్ వేయాలన్నమాట. అయితే ఈ పాటికి నాకు 12 గంటల 30 నిమిషాలు అయిందనమాట. కాబట్టి ఏం అనౌన్స్మెంట్ ఉంటుంది? ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 12 గంటల 30 నిమిషాలుగా వస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు అని చెప్పేసి ఆ 10 నిమిషాలు అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం చైతన్య స్ఫూర్తి కార్యక్రమానికి పునః స్వాగతం. కార్యక్రమంలో మనం మాట్లాడుకుంటున్నాం ఓటమి గురించి. కొత్త పుస్తకం తెరిచినప్పుడు ఎంత కమ్మటి వాసన వస్తుంది, కొత్త చొక్కా తొడుక్కున్నప్పుడు ఎంత హాయిగా ఉంటుంది, కొత్త కారులో వెళ్తుంటే ఎంత కులాసాగా ఉంటుంది. అలాగే ఓటమి తర్వాత మనం ప్రారంభించే కొత్త జీవితంలో కూడా అంతే తాజాదనం ఉంటుంది. ఓటమి తర్వాత మళ్ళీ మన ప్రయాణం మొదలుపెట్టడం అంటే ఆ ఓటమికి కారణమైన బద్ధకాన్ని, అలసత్వాన్ని, భయాన్ని, అభద్రతా భావాన్ని వదిలిపెట్టి ఒక కొత్త మనిషిగా అవతరించడమే. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం అని చెప్పేసి మళ్ళీ ఒక ఇన్స్పిరేషనల్ సాంగ్ దీంట్లో వేశాను అనుకుంటా నేను. చిరునవ్వుతో చిరునవ్వుతో సంతోషం సగం బలం హాయిగా నవ్వమ్మ, అది ఆ పాట ఇక్కడ వేశాను అనుకుంటా ఈ ప్రోగ్రాంలో. ఇక నెక్స్ట్ ఆ పాట కూడా అయిపోయిన తర్వాత చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో మనం మాట్లాడుకుంటున్నాం ఓటమి గురించి. మన 100 ఏళ్ల జీవిత ప్రస్థానంలో ఇది సక్సెస్ అని, ఇది ఫెయిల్యూర్ అని గిరిగీసి చెప్పడం కష్టమే. న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్ అసలు ఓటమనేదే లేదు, ప్రతిదీ అనుభవమే అని చెప్తుంది. విజయం, పరాజయం, వెలుగు, చీకటి లాంటివి. చీకటి ఉంటేనే వెలుగు విలువ తెలుస్తుంది. అలాగే ఓటమి ఉంటేనే గెలుపు అంటే ఏమిటో అర్థమవుతుంది. గెలుపు ఓటములకు ఎవరి నిర్వచనం వారిదే. నీ చుట్టూ ఉన్నవాళ్ళు అంటే నీ బంధువులు, స్నేహితులు, కొలీగ్స్ నీ ఓటమిని ఎగతాళి చేసినా పట్టించుకోకుండా అసలు ఎందుకు ఓడిపోయావో నిజాయితీగా నీకు నువ్వే బేరీజ్ వేసుకొని ఆ తప్పుల్ని సరిదిద్దుకుంటూ విజయ తీరాలకు చేరుకో. ఓటమి అనే ఫోర్స్ తెడ్డు ఉంటేనే జీవితం అనే పడవ ముందుకు సాగుతూ విజయం అనే ఒడ్డు చేరతావని మర్చిపోకు మిత్రమా అని చెప్పేసి ఇంకొక పాట వేసేస్తామన్నమాట. ఇంకొక పాట వేసేసి ఇక 1 o'clock అరౌండ్ ఆ టైం అవుతుంది. కాకపోయినా కూడా ఏదైనా ప్రోమోస్తో కవర్ చేయొచ్చు ఆ ప్లేస్ని. ఇక అయిపోయింది కదా ప్రోగ్రాము. ఆ పాట కూడా అయిపోయిన తర్వాత మరి ఇదండి ఈనాటి చైతన్య స్ఫూర్తి కార్యక్రమం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం అని చెప్పేసి ఇక 1 గంటకి ఏముంటుందంటే కమర్షియల్ బ్రేక్ ఉంటుంది. కమర్షియల్ బ్రేక్లో ఏమన్నా కమర్షియల్ స్పాట్స్ అడ్వర్టైజ్మెంట్స్ ఉంటే వేయాలి. వేశాక 1 గంట 5 నిమిషాల నుంచి 10 నిమిషాల వరకు ఏముంటుందంటే ఏదైనా పాపులర్ సాంగ్ లేటెస్ట్ రిలీజ్ నుంచి ఉంటుంది. కాబట్టి ఆ స్పాట్ ఎంత ఉంటుంది తెలుసా? ఆ కమర్షియల్ స్పాట్ ఓన్లీ 30 seconds 50 సెకండ్సే ఉంటుంది అనమాట. కాబట్టి మిగతా 5 నిమిషాలలో 1 minute మ్యాక్సిమం 1 minute పోతే ఇంకా 4 minutes లెఫ్ట్ ఉంటుంది. ఆ తర్వాత ఇలాగో పాపులర్ సాంగ్ ఫ్రమ్ లేటెస్ట్ రిలీజ్ కాబట్టి 2 బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ లేటెస్ట్ రిలీజ్ నుంచి వేస్తామన్నమాట. నేనైతే మన బుజ్జితల్లి ఏదో సాంగ్ ఉంది కదా, ఏదో అది తండేల్ నుంచి బుజ్జితల్లి సాంగ్ ఎప్పుడు వేస్తాను, హైలెస్సా సాంగ్ వేస్తాను ఈసారి. అలాగే సంక్రాంతికి వస్తున్న ఎప్పుడు
గోదావరి గట్టు మీద అని వేస్తుంటాం కదా, ఈసారేమో మీను డింగ్ 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 మీను అని ఉంటుంది కదా, అది వేశారనమాట. ఆ 2 సాంగ్స్ అయిపోయిన తర్వాత వార్తలకి ఉంటుంది. ఏమైనా ఉంటుంది, ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 1:10 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో వింటారు జాతీయ వార్తలు తెలుగులో అని చెప్పేసి ఇచ్చేసేయాలి. అట్లా 1:20 అవుతుంది. ఇక 1:20కి మనము తెలుసు కదా షో టైం. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం షో టైం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ ఆర్జే దివ్య. ఇది ఓపెనింగ్ అనమాట. అయితే ఈ షో టైం తాలూకా ఏమేమి క్వశ్చన్స్ అడిగాను, నేను ఎన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకెళ్ళాను, ఎలా జీకే క్వశ్చన్స్ అనమాట, అన్నీ కూడా కరెంట్ అఫైర్స్, అవన్నీ ఎలా అడిగాను ఏంటి, వాటి సమాధానాలు ఏంటి అనే సంగతిని మనము నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్స్ అండి. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.